అస్సలాముఅలైకుం అందరికి. ఈ వీడియో ఎండ్ వరకు చూసండి, అసలు ఏం జరిగిందో చెప్పేస్తాను. మా అన్నకైతే ఒకసారి తల తినేసినాను ఈ రోజు. ఎందుకంటే ఏటీఎం కార్డ్ అయితే అసలు పని చేయలేదు. నా ఏటీఎం కార్డ్ పని చేయట్లేదు, నాకు 20 కేడీ అయినా 40 కేడీ అయినా ఇయ్యి అంటే మా వాడు రేపు పని చేస్తుంది, మొన్నటి పని చేస్తుంది, నా తల తినేసినాడు. ఇంకా ఇదంతా పక్కన పెడితే సంఖలో 2 పెద్దటి పుట్టుమచ్చలు లేసినాయి. పడుకునేటప్పుడు బట్టలు వేసుకొని పడుకోవాలంటే చాలా కష్టంగా ఉందన్న, చచ్చిపోయేలా ఉన్నా, అట్లా ఉంది పరిస్థితి. ఇంకా మా మోసెస్ గాడు అయితే ఏదో కొత్తగా ఫోన్ కొన్నాడంట. మా అందరికి పార్టీ ఇవ్వడానికి త్వరగా రాండి కిందకి, మళ్ళీ బస్సు వస్తే ఆలస్యం అయిపోతుంది, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా అని తొందరగా తీసుకెళ్ళి మాకు పార్టీ ఇచ్చేసాడు. ఇంకా ఇదేనబ్బా మా మోసెస్ గడు కొన్న కొత్త ఫోన్. వాడు పార్టీ అయితే ఇచ్చాడు కానీ వీడియోస్ అయితే పెట్టగాకన్నాడు. దేనికంటే దీనికే రా, నువ్వు బక్కగా అవుతున్నావు, నీకు దిష్టి తగిలి నువ్వు బక్కగా అవుతున్నావు అన్నాడు. అందుకని వీడియోస్ తీయలేదు నేను తినేటప్పుడు. ఇంకా మా సార్ అయితే బట్టల్ని తెల్ల ఉతికి తీసుకురా మాకు కావాలన్నాడు. నేనైతే బకెట్లు నీళ్లు కూలర్ వేసేసి పెట్టేసినాను. ఇంకా చెన్నై లవ్ స్టోరీ సినిమా ఎవరెవరు చూసారో కామెంట్ చేసేయండి. నేను చూసి నిజంగా ఏడ్చానన్నా, ఎందుకంటే అంతలా ఏడిపించేశాడు కిరణ్ అబ్బవరం అన్న. ఇంకా ఇదేం దరిద్రమో చూడండి, ఒక ఇయర్ బడ్ అయితే ఎక్కడో పడేశాను, అది ఎక్కడ పడేశానో నాకు కూడా తెలియట్లేదు. నేను ఏదైనా లవ్ సాంగ్స్ వినేటప్పుడు 2 చెవుల్లో పెట్టుకొని వినకపోతే ఆ ఫీల్ అనేదే రాదు, పాట విన్న ఫీలు. ఇంకా నాకు మోసెస్ గడికి 6:30 డ్యూటీ వేసేసినారు. వాడిది ఈ రోజు బలాదియా అంట, అందుకని 6:30 డ్యూటీ వేసినాడు. మా వాడు లవర్తో బాగా బిజీగా ఉన్నాడు. వీళ్ళు కూడా నా ఫ్రెండ్సే. వీళ్ళందరూ లేకపోతే ఈ రోజు ముబారక్ గారు లేడు, ఎందుకంటే అంతలా నాకు సపోర్ట్ చేశారు కాబట్టి. మా వాడు మీకు ఏదో చెప్తున్నాడు వినండి. ఇంకా నేను ఒక్కడిని దూలగాన్ని అనుకుంటే వీళ్ళు నాకంటే ఇంకా పెద్ద పెద్ద దూలగాల్లా ఉన్నారు. ఇంకా మా సారు వీళ్ళు ఒకే చోట పని చేస్తే పని మీద ఫోకస్ పెట్టరు, ఇంకా మాటల మీద ఫోకస్ పెడతారని మాకు వేరే వేరే లొకేషన్ లో వేశారు ఒక్కొక్కరిని. ఎందుకంటే చెప్పాను కదా, మాకంటే దూలగాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇంకా మీరందరూ సాంబా సినిమా చూసే ఉంటారు. అందులో ప్రకాష్ రాజు కృష్ణ భగవాన్ గారు ఎలా ఉంటారో అలాగా నేను మా సారు, నేను కృష్ణ భగవాన్ అయితే మా సార్ ప్రకాష్ రాజు. ఇంకా ఇక్కడే కాకుండా నాకు ఇండియాలో కూడా దూలగాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు, నాతో పాటు చదువుకున్న కొన్ని కోతులు. మీరు వాళ్ళని చూసారనుకోండి ఇంకా పిచ్చెక్కిపోతారు నిజంగానే. 1 ఇయర్ బ్యాక్ మా డాడీ చనిపోయాడు. నేను ఇంటికి వచ్చినప్పుడు మా హమీద్ గాడు వచ్చి అయితే నేను పగల కొట్టేసినాడు అప్పట్లో వాడితో తిరిగేటప్పుడు. అప్పటి నుంచి మామ చేతికి ఒక వాచ్ తీసుకురారు, ఆ టచ్ వాచ్ ని, నా తల తినేస్తున్నాడు. వాడి కోసం వెతికి వెతికి అలిసిపోయాను నేను వాచ్. ఇంకా ఉండేది ఇద్దరు ప్రాణ స్నేహితులు మామ, వాళ్ళ కోసం ఇదంతా చేయకపోతే ఎట్లని. ఒకటి అరవింద్, ఒకటి హమీద్ గాడు. వీళ్ళ గురించి మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు చాలా 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 హెల్ప్ చేసింది వీళ్ళే మామ. వీళ్ళు కనుక లేకపోతే ఈరోజు ముబారక్ గాడు లేడు, ఇది మాత్రం నిజం. నేను మా ఊరు వాళ్ళతో తిరిగేటప్పుడు వాళ్ళైతే నాది తిన్నారు కానీ చాలామంది నా గురించి బ్యాడ్గా, వీడు మెంటలోడు తిక్కలోడు అనే చెప్పుకున్నారు మామ. ఒక్కడు కూడా నా గురించి కూడా ఎత్తి మాట్లాడలేదు, ఎంత తిన్నా ఎంత తిరిగినా. అందుకే మామ నా బంధువులన్నా నా ఊరోళ్ళన్నా నాకు ఇష్టం ఉండదు. అంతెందుకు మా మదర్ చనిపోయినప్పుడు కూడా ఎవ్వరు రాలేదు మామ. అందుకే మా ఊరోళ్ళన్నా మా బంధువులన్నా నాకు ఇష్టం లేదు మామ, ఇప్పటికీ చెప్తాను నేను. సరే మామ, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో, అలాగే నీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ మరి.